పోలీసులను బదనాం చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై అసత్య ప్రచారం డీజీపీ శివధర్ రెడ్డి. 2021లోనే కోర్టుకు ఓటుకు నోటు కేసు మెటీరియల్. అయితే మొన్న అగ్ని ప్రమాదం జరిగింది కదా ఫోరెన్సిక్ ల్యాబ్లో. అయితే ఈ ప్రతిపక్షాలు ఏం చేసినాయంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన అవన్నీ తగలబెట్టేస్తున్నారని ప్రచారం. అంతే. ఈ దరిద్రులకు ఏంటంటే ఎంతసేపటికి ప్రభుత్వం మీద బురద చల్లడం తప్పితే మరి ఈ పని చేయండి, ఈ పని మంచి చేసిరు, ఈ పని చేయాలనేది చెప్పుకునేది రాదు. రాక ఎంతసేపటికి అదే ఇవ్వడు. ఓటుకు నోటుకు సంబంధించింది 2021లోనే కోర్టుకు సబ్మిట్ చేసిరు, కోర్టుకు హాజరైతురు, వస్తున్నారు, అది నడుస్తున్నది. దాని గురించి ఇట్లా ఫోన్ ట్యాపింగ్ నివేదికలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఘటనపై నిపుణులతో దర్యాప్తు చేయిస్తున్నాము, సర్వర్ల బ్యాకప్ రిట్రీవ్ చేస్తాం, ఎన్నికలకు ప్రకటబందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడి. మీదున్నది దోషితుల ఆచారం. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్నది కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం కన్నా సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు లోపల కూర్చోవలసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఏదో మొన్న మాట్లాడిండు, ఏంది లొడపీసుల కేసు అది ఇది అని మాట్లాడిండు. తర్వాతనేమన్నాడు ప్రెస్ మీట్ పెట్టి, మాకు రిపోర్ట్ కావాలి, గెట్ ద రిపోర్ట్. ఆయన ఇక్కడ టైపింగ్ చేసిండా టూపింగ్ చేసిండా మాకు సంబంధం లేదు, మాకు రిపోర్ట్ కావాలంటే రిపోర్ట్ తెచ్చిచ్చిండు. అంటే ఇక్కడ దొంగలను ఎవరు చేసిండంటే పోలీసు వాళ్ళు ఎవరైతే సహకరించిరో వాళ్ళే దొంగలు, వాళ్ళకి మేము చెప్పలే, వాళ్ళే మాకు రిపోర్ట్ కావాలంటే వాళ్ళు ట్యాప్ చేసుకొని తెచ్చిరు, అంతే, మాకు సంబంధం లేదని చెప్తున్నాడు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు దొంగ పని చేయించిరు, వాళ్ళైనా ఇప్పటికైనా సరెండర్ అయ్యి మరి వీళ్ళే చేయించిరు ఆ బాస్ సీననే అని చెప్పేసి డైరెక్ట్ పేరు చెప్పి వాళ్ళు తప్పించుకుంటే చాలా బాగుంటుంది. అడవిలో వదులుతామని 100 కోతుల ప్రాణం తీసిరు, కోతులను పట్టిస్తానని సర్పంచ్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి. తమిళనాడు నుంచి కోతులు పట్టే బృందాన్ని పిలిపించిన సర్పంచ్, బోనుల్లో బంధించిన సిబ్బంది ఒకదానిపై ఒకటి దాడి చేసుకొని ప్రాణాలు విడిచి మూగజీవాలు. వరంగల్ జిల్లాలో నల్లబెల్లిలో ఘటన. ఇక్కడ వాస్తవానికి ఏమవుతున్నదంటే కోతుల బిడద మామూలుగా లేదు, విపరీతంగా అయింది. సరే బీఆర్ఎస్ సర్పంచా ఏ సర్పంచా అన్నది కాదు, సరే గ్రామాన్ని కాపాడదామన్న ప్రయత్నంలో ఇప్పుడు మరి బోన్లలో తీసుకుపోతారు. ఒక్కొక్క కోతిని ఒక్కొక్క బోన్లో తీసుకుపోతారా? ఒక్కొక్క కోతిని ఒక్కొక్క బోన్లో తీసుకుపోవాలంటే ఎంత సమయం పడుతుంది, ఎన్ని కోతులను తీసుకుపోవాలి? అందుకని ఒక దాంట్లో వేసుకుపోయారు, కొట్టుకున్నాయి, కరుచుకున్నాయి, కొన్ని చచ్చిపోయినాయి, తప్పదు కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే మేకని కోళ్ళని వీటిని కూడా మనం మరి బలి చేయొద్దు కదా. కాకపోతే తప్పదు, అవి మనుషుల మీద దాడులు చేస్తున్నాయి. కుక్కలు కావచ్చు, కోతులు కావచ్చు, మనుషుల మీద దాడి చేసి మనుషులను విచక్షణారహితంగా కరుస్తున్నాయి. కోతులు కుక్కలు రెండు, వాటిని నిర్మూలించాలి. ఏ రకమైన చర్యలు తీసుకున్నా ప్రజలందరూ సహకరించాలి. ఇప్పుడు వన్యప్రాణులను ప్రేమించేటోళ్ళు మీకు అంత ప్రేమ ఎక్కువైతే ఆ కోతులను కుక్కలను తీసుకొని పోయి సాదుకోరి. ఎందుకంటే మీరు కార్లలో తిరిగేటోళ్లకు మీకు తెలియదు అవి ఎట్లా దాడి చేస్తాయి ఏందనేది. అందుకనే ప్రభుత్వానికి సహకరించాలి అందరూ. కోతులు కుక్కల బెడద ఎక్కువైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరిస్తే బాగుంటుంది.